ఈ చర్యలన్నీ తీసుకుంటాం సార్. విజయ్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ మనం చెట్లు వేసిన తర్వాత రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చెట్లు ఉన్న వైపు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, దీనికంటూ ఒక పద్ధతి ఉందా? ఎందుకంటే రెండు వైపులు కూడా రోడ్డు రెండు వైపులు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతూ ఉంటారు. అది కూడా ఒకటి కాదు, 4 లాగుతారు. నేను కాదని అన్న అధ్యక్ష, ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది. ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష. ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు, కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద దయచేసి ప్రభుత్వంలో ఒక పద్ధతి అనేది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎందుకంటానంటే మనం ఒక పక్క నుంచి చెట్లు వేసుకుంటా పోతా ఉన్నాం, దానికి బడ్జెట్ పెట్టుకుంటా ఉన్నాం, ఒక పక్క నుంచి వీళ్ళకి నచ్చినట్టు లైన్లు వేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోకుండా నచ్చినట్టు మనం ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల మనం చెట్లు పెంచుతున్నామా లేదా, దేనికి పెంచుతున్నాం, దానికి పడ్డ శ్రమ ఏంటి, ఇవన్నీ కూడా మరి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మనం ఏదైతే రోడ్డు విస్తరణలకు ఉన్నప్పుడు చెట్లు నరికేటప్పుడు వాళ్ళు మళ్ళా ఇంకో దగ్గర చెట్లు వేయాలని పరిస్థితి చట్టంలో ఉన్నా కూడా ఎక్కడ చెట్లు వేస్తున్నారో, దేనికి వేస్తున్నారో, ఎలా అసలు అనే పరిస్థితి లేకుండా ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. దయచేసి రోడ్డు విస్తరణప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, మనం రోడ్డుకి పక్కన డ్రైన్స్కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం, డక్ట్స్కి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఈ గ్రీన్ బెల్ట్ అనేది దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇలా ప్లాన్ చేసుకోకుండా మనకు నచ్చినట్టు ఓ పక్క చెట్లు వేసుకుంటూ పోతున్నాం, ఓ పక్కన నరుక్కుంటూ పోతున్నాం. అది కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష, నిన్నటికి నిన్న ఎక్కడా రాలేదు నా కాన్స్టిట్యున్సీ ఒక్క ఎలమంచిలి టౌన్లో విపరీతమైన గాలులతో కూడుకుని దగ్గర 21 పోల్స్ పడిపోయినాయి అధ్యక్ష. ఎలక్ట్రికల్ పూర్తిగా నష్టం కలిగింది అధ్యక్ష. ఇది ఒక పక్క ఎలక్ట్రికల్కి నష్టం జరుగుతూ ఉంది, ఒక పక్క పర్యావరణానికి నష్టం జరుగుతూ ఉంది. దీని మీద మనం ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని ఏ మొక్కలు వేయాలా, ఏ చెట్లు వేయాలా, ఆ చెట్లు ఊరికే చిన్న గాలికి పడిపోయే చెట్లు మనం అక్కడ ఎందుకు అలౌ చేయాలా, దీనికి ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దీని మీద ఒక పద్ధతిగానే వెళ్ళకపోతే అధ్యక్ష, ఇది ఒక పక్క ఎలక్ట్రికల్కి కూడా నష్టమే, ఒక పక్క పర్యావరణానికి నష్టం అనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు వీళ్ళు స్తంభాలు కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు. పోల్స్ ఎక్కడైతే రోడ్ సైడ్ కొత్తగా డెవలప్ అయ్యే చోట ఆ పోల్స్ రోడ్డు మధ్యలో వేసేస్తున్నారు సార్. మనం రోడ్డు వైండింగ్ చేయాలంటే తీస్తే డబ్బులు కట్టాలి, ఒక స్తంభం వేయాలంటే డబ్బులు కట్టాలి, ప్లస్ మళ్ళీ ఎక్కడన్నా మొక్కలు ప్లాంటేషన్ చేయాలంటే ఆ స్తంభాలన్నీ కూడా అడ్డుగా ఉంటున్నాయి. వీళ్ళు కొమ్మలు కొట్టేవాళ్ళు కొమ్మలు కొట్టకుండా చెట్టు మొదలు నరికేస్తున్నారు సార్. ఇప్పుడు ఆ మిషన్ తీసుకొచ్చేసి కింద మొదలు నరికేస్తున్నారు, మేము చెట్లు పెడతా ఉన్నాం, పక్కన నరుక్కుంటా వెళ్తా ఉన్నారు. అదొక ప్రధాన సమస్య అయితే ఈ స్తంభాలు రోడ్డు మధ్యలో వేయటం అనేది ఒక ప్రధాన సమస్య. అక్కడ ఉన్న సర్వే డిపార్ట్మెంట్తో కానీ అక్కడ పంచాయతీ వాళ్ళతో కానీ వాళ్ళు ఏమీ సంప్రదించకుండా రోడ్డు మధ్యలో పోల్ వేస్తే రోడ్డు ఒక పోల్ తీసి వేయాలంటే 15,000 20,000 మళ్ళీ పంచాయతీ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే డెవలప్ చేస్తా ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఒక గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి ఇచ్చి డిపార్ట్మెంట్కి వాళ్ళు రోడ్డు మార్జిన్లో ఒక పోల్ వేసేటట్టు, డ్రైన్ ఏ పక్క అయితే వస్తుందో ఆ పక్కన ఎలక్ట్రికల్ పోల్ ఉంటే రెండో పక్క మనం మొక్కలు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రోడ్లో అయితే 2 పక్కల ఎలక్ట్రికల్ పోల్స్, 3 వరుసలు ఎలక్ట్రికల్ పోల్స్, అసలు ఒక పద్ధతి అనేది లేకుండా జరుగుతూ ఉంది. దాని మీద చర్యలు తీసుకోమని మంత్రి గారిని మీ ద్వారా అధ్యక్ష కోరటం జరుగుతూ ఉంది. విజయ్ కుమార్ గారు, బోడే ప్రసాద్ గారు ఇచ్చిన విలువైన సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం సార్. ఇందాక వాళ్ళు చెప్పినట్టు కొంతమేర మన డిపార్ట్మెంట్కి అదేవిధంగా కాంట్రాక్టర్ ఏ విధంగా పెడితే ఆ విధంగా
రోడ్డు మధ్యలో పోల్స్ వేయటం, డ్రైన్స్లో పోల్స్ వేయటం, ఇవన్నీ కొన్ని చోట్ల మేము కూడా గుర్తించాం. దాన్ని ఇమీడియట్గా తక్షణమే అది ఏ విధంగా చేయాలనేది కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు ఎత్తు తక్కువ చెట్లు వేస్తా ఉన్నాం సార్. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా మరీ ఎక్కువ హైట్ పెరిగే చెట్లు వేయటం వల్ల ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆ చెట్లు ఇరిగి పట్టడం, దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాం, ఇవన్నీ రకరకాల కారణాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని అవన్నీ కూడా ఎత్తు తక్కువ ఉండే చెట్లు కూడా వేస్తా ఉన్నాము. అదేవిధంగా కొన్ని ఓన్లీ 33/11 kV లైన్స్ ఇవే ఆ పరిధిలో ఉన్నాయి సార్. మిగతా హెచ్డీ లైన్స్, ట్రాన్స్కో లైన్స్ వచ్చేసరికి పొలాల్లో కొండ ప్రాంతంలో వేస్తున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు చెప్పినట్టు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక క్రమబద్ధీకరణలో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సభ ద్వారా మీకు ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం సార్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 937 వాయిదా వేయడం సభ్యులు కోరిపోయినా, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 1030 ఈ ప్రశ్న కూడా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 898, క్వశ్చన్ నెంబర్ 1009 ఈ ప్రశ్నలో రెండు ప్రశ్నలు కూడా వాయిదా వేసేది కారణం ఏంటంటే మన మంత్రి గారి అమ్మాయి మ్యారేజ్ ఉంది. అంతే వారి రిక్వెస్ట్ మీద మ్యారేజ్ రేపే అనుకుంటా, రేపు 24th మ్యారేజ్ ఉంది. అంచేత వారి రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 1016 మన మంత్రి గారు, మానవ వనరుల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం. రాష్ట్రంలో 10/6/2022 జియో నంబర్ 117 ప్రకారం 3వ, 4వ మరియు 5వ తరగతుల చదువుతున్న విద్యార్థులు గల 494 ప్రాథమిక పాఠశాలలను 428 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేయటమైనది. వివరాలు అనుబంధంలో ఇవ్వటమైనది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం జియో నంబర్ 117 మరియు జియో నంబర్ 85ని 13/5/2025 రద్దు చేసి జియో నంబర్ 19/2021 ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తాం జరిగింది. పాఠశాల విద్యతో నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా కొత్త విధానాలు రూపొందిస్తాం జరిగింది. దాంట్లో ప్రధానమైంది 1 class 1 teacher మోడల్గా మన ప్రభుత్వం ముందరికి. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్లు అధ్యక్ష, 117 జియో వల్ల సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 class 1 teacher అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 class 1 teacher ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష, ప్రజాప్రభుత్వం వచ్చే ముందర కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా అడిగారు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని. 100% నేను ఏకీభవిస్తున్నా గౌరవ సభ్యులతో. అన్నీ మేము పరిష్కరించాం, అన్ని రూములు కట్టాము, ప్రహరీ గోడలు అన్నీ కట్టేసాము నేను అనట్లేదు అధ్యక్ష. ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. మన బడి మన భవిష్యత్తు కింద ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయింది కనుక చాలా క్లారిటీగా
ఎన్ని గదులు కావాలి, ఏ స్కూల్లో కావాలి ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరన్నా దాన్ని అడాప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా, అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు, ఇతర రాష్ట్రాలు కానీ దేశాల్లో ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు, ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు, వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా ఆ దాతల పేరు పైన పెట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఎమ్మెల్యేలు అందరం కూడా కోరేది ఏంటంటే స్టార్ రేటింగ్ ఇప్పటికే ఏర్పాటు చేశాం పాఠశాలకి, దయచేసి అది చూడండి. ఎక్కడైతే 1 స్టార్ 2 స్టార్స్ ఉన్నా అవి ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. అది కేవలం హార్డ్వేరే కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అటెండెన్స్ పైన, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు. అధ్యక్ష, పోయిన సెషన్లో విద్యా వ్యవస్థ పైన చాలా డిస్కషన్ జరిగినాయి, షార్ట్ డిస్కషన్ కూడా జరిగినాయి. ఆనాడు ఒక మాట చెప్పాను అధ్యక్ష, ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ట్రాన్స్పోర్టేషన్ గురించి అడిగారు అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఒకవేళ ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ కన్నా దూరంగా ఉంటే అది ప్రాపర్ సిస్టమ్ ద్వారా మేము ట్రాక్ చేసి నెలకి 600 రూపాయలు, 10 నెలల్లో 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం సుమారుగా 70,000 మంది విద్యార్థులకి ఇది వర్తిస్తాం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న, రాష్ట్రంలో టిట్కో గృహాల స్థితిపై స్వల్ప వ్యవధి ప్రశ్న విష్ణుకుమార్ రాజు గారు ఇతరుల సభ్యులు కొంతమంది ప్రశ్న వేయడం జరిగింది. సార్ మంత్రి గారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా లేకపోతే ముందు ఉన్నాం? ఏదైనా ఒకటే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తాం. ఓకే అండి, ముందు మాట్లాడినామండి సార్, వాళ్ళు ఆన్సర్ వచ్చినారు. లాస్ట్ క్వశ్చన్ 973 ఎమ్మెల్యే గారు